నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 ఆగస్టు 15వ తేదీ గురువారం నాటి రాశి ఫలితాలలో కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి గురించి ఈ వీడియోలో ముందుగా కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి పంచమంలో 5వ ఇంట్లో చంద్రుడు సంచారం వల్ల వీరి మేధస్సుపై కొంత ప్రభావం ఉంటుంది అనేది కనపడుతుంది. ఈ సమయంలో పనిలో మీ పనితీరు అంచనాలను అందుకోలేకపోతారు అనేది కనపడుతుంది. దాని మూలంగా పనుల్లో జాప్యాలు, పనుల్లో అడ్డంకులు, సమస్యలు ఎదుర్కోవచ్చు. మానసిక ఒత్తిడికి కూడా లోనయ్యేది కనపడుతుంది. ఇది ఈరోజు మీ కీర్తిని కూడా ప్రభావితం చేయవచ్చు. ఈనాటి సంచారం వృశ్చిక రాశిలో చంద్ర సంచారం, వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి అజీర్ణం లేదా మానసిక ఒత్తిడి వంటి కొన్ని కడుపు సంబంధిత సమస్యలు ఆరోగ్యరీత్యా కూడా, అలాగే కొన్ని దీర్ఘకాలంగా ఉన్నవారికి కొనసాగుతాయి అనేది కనపడుతుంది. ఇక ఈరోజు మీరు ఏదన్నా లాభదాయకంగా ఉండే విషయాలలో, వాహన విషయాలకు కానీ, భూ సంబంధిత విషయాలకు కానీ ఏదన్నా డీల్ కుదుర్చుకుంటే వాటిలో కూడా అంత లాభదాయకంగా ఉండకపోవచ్చు అనేది కనపడుతున్నాయి. ఇక కెరీర్ విషయాల్లో కూడా మీకు అంత మార్గదర్శకంగా ఉండకపోవచ్చు అనేది కనిపిస్తుంది. మార్గదర్శక లోపం కనిపిస్తుంది ఎక్కువగా. ఈ కెరీర్ విషయాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాలి అనేది సూచించడం. ఇది ఈ కర్కాటక రాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇక సింహరాశి. సింహరాశికి చతుర్థంలో చంద్ర సంచారం వలన పని ముందు పురోగతిని అడ్డుకుంటుంది. వీరికి కూడా ఈరోజు అంతా బాగుండని రోజుగానే చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు పెట్టుబడులలో నష్టాన్ని కూడా చవిచూడవచ్చు. పెట్టుబడులకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయవచ్చు. వ్యాపార విషయాలకి సంబంధించి ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయి అనేది కనిపిస్తుంది. ఈ రవాణా సమయంలో జాగ్రత్తగా నడపటం, వాహనాలు ఎల్లప్పుడూ సురక్షితంగా చర్యలు తీసుకోవాలి. కొంతమంది బంధువులు, ముఖ్యంగా తల్లి వైపు నుండి మీకు ఇబ్బంది కలిగించేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే అజీర్ణం లేదా ఛాతీ సంబంధిత సమస్యల వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు కొంత అనేది కొందరి విషయంలో కనపడుతుంది. ఇక ఈ సమయంలో మీరు మరింత భావోద్వేగానికి గురవుతారు. డబ్బు విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం అనేది ఆర్థికంగా కూడా అంత లాభదాయకంగా లేదు. ఈరోజు నష్టాలే అని కనపడుతున్నాయి. ఇక వృత్తి వ్యాపారాలకి, ఉద్యోగాలకి కూడా అనుకూలంగా లేదు అనేది చెప్పవచ్చు. కొంచెం ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది. ఈ సింహరాశి వారికి జీవిత భాగస్వామితో కూడా విభేదాలు, అపార్థాలు, కలహాలు, విడిపోయిన వారికి ఇంకా కోర్టు దాకా వెళ్ళే వ్యవహారాలు అన్నిటికీ కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వీరికి అన్ని విషయాల్లో కూడా ఈరోజు ప్రతిఫలంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా సింహరాశి వారికి. ఈరోజు వీరు సింహరాశి వారు కుజునికి, గురునికి కూడా పూజలు, స్తోత్రాలు, గురు దత్తాత్రేయ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన సూచించడం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం. ఇక కన్యా రాశి. కన్యా రాశికి 3వ ఇంటిలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక 3వ ఇంట్లో చంద్ర సంచారం వలన వీరికి ఈరోజు అనుకూల ఫలితాలే ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఈ కన్యా రాశి వారికి చంద్రుడు తృతీయంలో సంచారం వలన శత్రువులను ఎక్కువగా పడగొట్టే ధైర్యాన్ని ఇస్తాడు. ఈ కాలంలో మీరు సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు అనేది చెప్పవచ్చు. ఈరోజు ఇది ఆరోగ్యంగా పరంగా మరియు సంబంధాలలో మెరుగుదలకి కూడా ఈ కాలం బాగుంటుంది అనేది చెప్పవచ్చు. ఈరోజు స్నేహితులు, బంధువులు మరియు తోబుట్టువులు మీకు అంతటా మద్దతు ఇస్తారు. ఈరోజు అన్ని విషయాల్లో కూడాను అండగా ఉంటారు అనేది కనిపిస్తుంది. ఇక మీరు వృత్తి ఉద్యోగాల్లో బాస్ నుండి కూడా ప్రశంసలు పొందేది కనిపిస్తోంది. బహుమతులు, ప్రమోషన్స్ కూడా ఆశించవచ్చు ఈరోజు అనేది
కనపడుతుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా స్నేహపూర్వకంగా ఉంటుంది. తక్కువ దూర ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికైతే ఇది సరైన సమయంగా కనపడుతుంది అనేది సూచించడం జరుగుతుంది. అయితే వాహన కొనుగోలు అమ్మకాలకి దూర ప్రయాణాలకి కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యకి దూర ప్రయాణ విద్యకి కూడా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఈరోజు అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయి ఈ కన్యా రాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే శనికి శివారాధన శనికి పూజలు శివారాధన ఇంకా మంచి ఫలితాలకి అవకాశం శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. ఇది ఈ కర్కాటక రాశి, సింహరాశి, ఇక కన్యా రాశి వారి గురించి క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇది దిన ఫలితాలే కాబట్టి సరిపోతుంది అనేది నా అంచనా. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.